ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శనేశ్వరుడు తృతీయ స్థానమందు వక్రించి ఉన్నారు. 2వ స్థానమందు రాహువు, 8వ స్థానమందు రవి, 9వ స్థానమందు కుజుడు. అంటే సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఈ వారం ఆశించవలసి వస్తుంది. అందులో అష్టమ రవి యొక్క దోషము, షష్ఠ గురుని యొక్క దోషము, అంటే సప్తమ స్థానానికి ఏర్పడ్డటువంటి అర్గళము గాని, సప్తమ స్థానస్థిత గ్రహాలు గాని కొంత ప్రభావితం చెందుతూ ఉన్నాయి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది. 1. 2, కోపం, అతి కోపానికి, అనవసరమైనటువంటి కోపానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అసహనము, అసంతృప్తి అనేటువంటి 2 రోగాలకి కారణమవుతుంది. చూడండి, ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి, అంటే మనం ఏదైనా దేనికైనా సరే మనం దీనికి అడ్జస్ట్ అవుదాం అని కొంతమంది వెళ్తారు. కానీ మకర రాశి వారు అలా ఉండరు. నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి, నేనెంత డబ్బు ఇచ్చాను కదా, లేకపోతే నేను ఇంత పెట్టి కొనుక్కున్నాను కదా, లేకపోతే నేను ఇలా చేశాను కదా అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం గొడవలకి దారి తీస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడవలసినటువంటి చోట ఎక్కువగా మాట్లాడటం, లేదు మాట్లాడకూడనటువంటి చోట మాట్లాడటం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల సామంత జన విద్వేష అన్నారు. అంటే గమనించండి, ఎవరి యొక్క సపోర్ట్ దొరకదు. ఏదో ఒక నిందారోపణ వస్తూ ఉంటుంది. గతంలో నువ్వు ఇలా చేసావు, గతంలో నువ్వు అలా చేసావు అని మకర రాశి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు, ఏదైనా ఒక సహాయం కోసం అర్థిస్తే. కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ మనసు బాధపడకుండా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడకండి. ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి ఈ పాపార్గణ దోషము మీ శక్తిని, సహనాన్ని, ఓపికని పరీక్షిస్తుంది. ఎవరు మనకి ఉపయోగపడే వాళ్ళు లేరు. మనకి మనమే సహాయం చేసుకోవాలి, మన బుద్ధి మనకు ఉపయోగపడాలి, మన సొంత తెలివితేటల మీద వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ప్రత్యేకించి మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు, ఆరోగ్యము, ఆర్థిక సంపదకి సంబంధించినటువంటి విషయాలు సైతం మధ్యస్థంగానే ఉన్నాయి. ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి. అందులో అనవసరమైనటువంటి ఖర్చులు, ఏదైనా ఒక ప్రెస్టీజ్కి పోయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై, అష్టమ రవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు యోగిస్తున్నారు, 5వ స్థానమందు ఉన్నటువంటి గురుడు యోగిస్తున్నారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు. ఇది ఇక్కడ సప్తమ స్థానమందు ఉన్నటువంటి రవి గాని, అష్టమ కుజుడు గాని, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. అష్టమ కుజుడు, సప్తమ రవి, జన్మ రాహువు, ఏలినాటి శని. అంటే ఈ 4 గ్రహాలు 4 దిక్కుల నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా అన్నట్టుగా కొంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. తేజో నిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా అన్నది శాస్త్రం. అలాగే దారిద్ర్యం, దేహపీడాంచ అన్నారు. అంటే ఇక్కడ ఖర్చు,
అది ఈ గ్రహస్థితి వల్ల మెయిన్ వచ్చేది ఖర్చు. అంటే మనం భరించలేనటువంటి విధంగా ఖర్చు పెరుగుతూ ఉండడం. మనం ఒక రూపాయో, రూ. 10 ఖర్చు అవుతుంది అనుకున్నటువంటి చోట రూ. 100 ఖర్చు పెట్టవలసి రావడం. తీరా ఈ ఖర్చు పెట్టాక ఇదేం మనకి పనికొచ్చేది కాదు, మన డబ్బు మనం పోగొట్టుకున్నామని రియలైజ్ అయిన తర్వాత బాధపడటం తప్పితే ఏం చేసేది ఉండదు. ఇక్కడ ప్రధానంగా కుంభరాశి వారు మనకి కానటువంటిది, మనకి తెలియనటువంటిది, మనకి అక్కర్లేనటువంటి వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సప్తమ స్థానమందు రవి సామంత జన విద్వేష దారాపీడా సుతామయ. ప్రతి ఒక్కరూ ప్రతికూలంగానే ఉంటారు. నువ్వు చేసే పని తప్పు, నీ పని వల్ల నీకు ఏ విధమైన ఉపయోగం లేదు, శ్రమ, ఖర్చు, ఎనర్జీ ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి అని పక్క వాళ్ళు చాలా హితవు పలుకుతారు, కానీ వినరు. కుంభరాశి వారు పెడచెవిన పెడతారు, దానివల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి నిశ్చితంగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ పని మనకి ఇష్టమే, ఓకే, కానీ దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా, దీనివల్ల ఏదైనా ₹1 వస్తుందా, లేదా మనకి ఏదైనా పేరు వస్తుందా, ఇటువంటివి ఆలోచించుకోండి. ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కనబడటం లేదు, బంధుమిత్రాదుల యొక్క సపోర్ట్ కనబడటం లేదు. మీరు ఖర్చు పెట్టే డబ్బు వల్ల జనం మీ దగ్గరికి చేరుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే చదువు ఇంపాక్ట్ అవుతుంది, ప్రత్యేకించి దూర విద్య, విదేశీ విద్యలు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇది స్వయంకృతాపరాధంలోకి వస్తుంది. ఎక్కువ ఉద్యోగంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి తగినటువంటి సమయాన్ని ప్రతిదానికి కేటాయించుకుంటూ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. బుద్ధి గురువుల యొక్క పాదాల దగ్గర పెట్టేయగలిగితే ఆయనే దాన్ని ప్రచోదనం చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం. అలాగే ఈ రాశి వారికి వక్రించినటువంటి శని జన్మరాశి స్థితి. ఇవి కాకుండా షష్ఠ రవి. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయో మిగతా గ్రహాల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మనకి ఏదైనా చెడు జరిగింది, ఏదైనా దెబ్బ తగిలింది, సరే దానికి సంబంధించి మనం ఏదో రాసుకుంటూ ఉంటాం. ఈ లోపల మనకి ఏదైనా కలిసి వచ్చే విషయం తెలిసిందనుకోండి, ఈ బాధ మర్చిపోతారు. అదే మాదిరిగా ఉంటుంది ఈ మీనరాశి వారి పరిస్థితి. ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాదన్న, కానీ ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ప్రత్యేకించి షష్ఠే రవౌ సుసౌఖ్యాతిని ఎత్ర కార్యార్థ సాధనం, ఏదో ఒక పని అవుతూ ఉంటుంది. అమ్మయ్య పోలేరా బాబు, మనం ఇది అవ్వదనుకున్నాం, ఈ పని అయింది అనేటువంటి విధానంలో వాళ్ళ ఆలోచన ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతత, పలానా కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం, చాలా కాలం పట్టిందంటే ఇది ఎప్పుడో మొదలుపెట్టో ఇప్పటికి అయింది అనేటువంటి ఒక బాధ్యత తీరినటువంటి ఒక ఉపశమనాన్ని పొంది ఉన్నటువంటి స్థితి. అలాగే పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా అటు మన బుద్ధిని ప్రచోదనం చేస్తారు. ఓకే, ఇంతవరకు ఇలా ప్రయత్నం చేసావు కదా, ఈ పని కోసం ఇలా ప్రయత్నం చేయి, విదేశాలకు వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా మనం వెళదాం, లేదా ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేద్దాం, లేదా ఇంటి కోసం ఈ ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ఎక్కువగా ఆలోచనలు కనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, మార్పు, ఆలోచనల మార్పు, మీ యొక్క ధోరణిలో మార్పు, వీటి వల్ల ఏమవుతుందంటే కొంత మంచి జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఈ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది, బద్ధకాన్ని తగ్గిస్తుంది, కష్టపడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది, అదృష్టం మీద ఆధారపడకుండా శ్రమ శక్తి మీద ఆధారపడేలా చేస్తుంది. తత్ఫలితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ పరిస్థితులు కానీ వ్యాపార పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే దూర ప్రాంత సంచారము, పుణ్యనది స్నానములు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా మీనరాశి వారికి ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా సొంత ప్రాంతాలు, లేదా సొంత బంధువులు, లేదా మనకి కడుపును పుట్టినటువంటి వారు, వీరి యొక్క దర్శనం జరుగుతుంది. అంటే పిల్లలకి బాగా దూరంగా ఉంటారు కొంతమంది, లేదా తల్లిదండ్రులకు బాగా దూరంగా ఉంటారు కొంతమంది, వారు కలవడం, బంధువులు కలవడం, ఇలా మనుషుల యొక్క సంభాషణ, మనుషుల యొక్క దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ విధంగా మీనరాశి వారికి బాగున్నది. మరింత మంచి ఫలితాలు సాధించడానికై మీనరాశి వారు ప్రతినిత్యము
శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.